హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఈ మధ్య బాగా ట్రెండింగ్‌గా తిరిగే స్కూటీ సుజుకి యాసిస్ అందరూ కూడా ఇష్టపడి కొంటున్నారు. ఎందుకంటే పికప్ ఉంది కాబట్టి. సో, దాని గురించి పక్కన ఉంచండి. ఎంత పికప్ ఉన్నా బ్రేక్స్ కనుక కరెక్ట్‌గా పట్టకపోతే యాక్సిడెంటల్ ఛాన్సెస్ 100% ఉంటాయి. సో, ఈ వీడియోలో మనం ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ అనేవి ఎట్లా మార్చుకోవాలి అన్న విషయానికొస్తే మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ ఈ వీడియోలో చెప్తా. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటే ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి. మీకు వదులుతా మిసైల్ లాగా. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పైనున్న కార్డ్స్‌లో అప్పుడప్పుడు పాపప్ అవుతూ ఉంటే చెక్ చేయండి. లేట్ చేయకుండా వితిన్ 3 మినిట్స్‌లో మన వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. స్టెప్ ఇంటూ ద వీడియో ఫ్రెండ్స్. మీ ముందుంది సుజుకి యాసిస్ 125 సీసీ లేటెస్ట్ మోడల్ వెహికల్. డిస్క్ ప్యాడ్స్ అయితే అరగ్గొట్టేసారు బ్రదర్ కంప్లీట్‌గా. సో, ఫస్ట్ డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేయడానికి 12 సైజ్ బిట్స్ ఉన్న 2 బోల్టులు, 8 బిట్ ఉన్న ఆ ఒక బోల్ట్ ఓపెన్ చేస్తే క్యాలిబర్ మొత్తం బయటకొచ్చేసింది. డిస్క్ ప్యాడ్స్ కూడా వచ్చేస్తుంది. డిస్క్ ప్యాడ్స్ అయితే వన్ సైడ్ అయితే కంప్లీట్‌గా అరగలేదు కానీ, దాని ఆపోజిట్ సైడ్ అయితే ఆల్మోస్ట్ అరిగిపోయింది. ఇంకా ఐరన్ రావడానికే లేట్ ఉందనమాట. ఇట్లా వాడితే డిస్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కస్టమర్ లాగేసుకుంటున్నారు నా దగ్గర నుంచి డిస్క్ ప్యాడ్‌లని. వదలతలేదు. ఇంకా అరగదు అని చెప్పేసి. సో, ఫస్ట్ ఏంటంటే క్యాలిపర్ ఏదైతే ఉంది కదా! పిస్టన్ అనేది కంప్లీట్‌గా లోపలికి ప్రెస్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా అక్కడ ఏదైతే డస్ట్ ఉంది కదా! ఆ డస్ట్ మొత్తాన్ని కూడా ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకున్నారు కదా! చూసారా? బ్రాండ్ న్యూ అయిపోయింది. సో, ఇప్పుడేంటంటే ఆపోజిట్ ఏదైతే పోల్ ఉంది కదా! ఈ 2 పోల్స్‌కు ఏమైనా డస్ట్ ఉంటే డస్ట్ క్లీన్ చేసుకొని, ఫుల్‌గా దానికి గ్రీజ్ అప్లై చేసుకొని, లోపల పిస్టన్స్ లోపల కూడా ఫుల్‌గా గ్రీజ్ అప్లై చేసుకొని, ఈ రకంగా అంటే ఏ గ్రీజ్ అయినా పర్లేదు. మల్టీపర్పస్ గ్రీజ్ అవ్వచ్చు, క్రిమ్సన్ గ్రీజ్ అవ్వచ్చు, పెంటెక్స్ గ్రీజ్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. అప్లై చేసినా మనకి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్యాక్ ఖచ్చితంగా రావాలి. బ్యాక్ రాకపోతే మళ్ళా నీట్‌గా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఓకే. క్లీన్ చేసేసుకున్నారు. ఓకే. ఇక్కడితో క్లియర్. ఇప్పుడేంటంటే డిస్క్ ప్యాడ్స్ పాతవి, కొత్తవి చూసారుగా డిఫరెన్స్ ఏదైతే ఉందో. సో, కొత్త డిస్క్ ప్యాడ్స్ అయితే మనం యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఎలాగైతే ఇప్పామో అదే పొజిషన్‌లో డిస్క్ ప్యాడ్స్‌ని పెట్టిన విధానం మీద పెట్టేయండి. పెట్టేసి యాజ్ ఇట్ ఈస్‌గా వెహికల్‌కి ఫిట్ చేసేయండి. సో, ఈ విధంగా అయితే సుజుకి యాసిస్ 125 సీసీ యొక్క డిస్క్ ప్యాడ్స్ అయితే మార్చుకోవాలి ఫ్రెండ్స్. తెలియకపోతే సొంత వైద్యం చేయొద్దు బ్రేకింగ్ విషయంలో. మరొక కొత్త వీడియోతో ముందుంటాను. జై హింద్ ఫ్రెండ్స్.